నాకులాగే మీరుంటారు ప్రభు చెప్పాడు. దేవుని పిల్లలమైన మనం, సేవ చేసే మనం, నేనైనా మీరైనా, లేక విశ్వాసులుగా ప్రభువుని నమ్ముకున్న వారు ఎవరైనప్పటికీ ప్రభు యొక్క అడుగుజాడల్లో మనం నడుస్తున్నప్పుడు ఏదో పెద్ద ఘనతలు, ఏదో పెద్ద గౌరవాలు, ఇక ఎవరికీ లేనటువంటి పెద్ద పేరు ప్రఖ్యాతలు మనకు వచ్చేస్తాయని అలా తలంచకూడదు. ప్రభు మనల్ని ఎటు గణపరుస్తారు, అది వేరే విషయం. కానీ ప్రభు అడుగుజాడల్లో మనం వెళ్తున్నప్పుడు ప్రజలు మనల్ని నిందిస్తారు, ప్రజలు మనల్ని అవమానపరుస్తారు. అవసరమైతే మనం మంచోళ్ళు కాదు అంటారు, మనకు దెయ్యం పట్టింది అని కూడా అంటారు. ఎందుకంటే ఇక్కడ అదే ఉంది. ప్రియులారా, ఇలా ఎవరైనా మనల్ని నిందించి అవమానపరిచి ఇబ్బంది పెట్టి శ్రమల పాలు చేస్తూ ఉంటే, అవమానంగా మాట్లాడుతుంటే, మీరు కూడా యేసు ప్రభువుని నమ్ముకున్నారా, మీరు కూడా ఏదో దిగిపోయారా, అది తక్కువ కులానికి చెందింది, అట్లా ఇట్లా ఏదో రకరకాలుగా ఒక అవమానం, ఒక శ్రమ ప్రజల ద్వారా కలుగుతూ ఉంటే మీరేమి ఇబ్బంది పడకూడదు, నేనేమి ఇబ్బంది పడకూడదు, చాలా సంతోషించాలి. జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, మీరు సంతోషించి ఆనందించండి, పరలోకంలో మీ ఫలం అధికమగును అని ప్రభు చెప్పారు కదా మత్తయి సువార్త 5:11. మనం ఏమి ఇబ్బంది పడకూడదు. అసలు అలా ప్రజలు అంటేనే మనం ప్రభు బిడ్డలం. లోకం మనల్ని అధికంగా ప్రేమించి హ్యాపీగా కలుపుకుంటుంది అంటే మనం ఆలోచించాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ఎందుకంటే శిష్యుడు యజమానిలాగా ఉండాలి, శిష్యుడు బోధకునిలాగా ఉండాలి, దాసుడు యజమానిలాగా ఉండాలి. అలా ఉంటే చాలు, అలాగే ఉంటారు. కనుక క్రీస్తులాగా మనం ఉండాలి అంటే అవమానాలు, నిందలు, శ్రమలు, ఇలాంటి మాటలు తప్పకుండా వస్తాయి. మనల్ని భయపడొద్దు అని ఆ కింద వచనంలోనే ప్రభువు చెప్పారు. ఏం భయపడొద్దు, సంతోషంగా ఉందాం, ధైర్యంగా ఉందాం. ప్రభువుని బట్టి ఎవరైనా మిమ్మల్ని మాటని ఇబ్బంది పెట్టి బాధపరుస్తుంటే సంతోషించండి, ధైర్యంగా ఉండండి, మనందరం సంతోషిద్దాం. పరలోకంలో మన ఫలం అధికమవుతుంది. ముఖ్యంగా ప్రభు పిల్లలం మనం అంటానికి అదే ఒక కారణం అవుతుంది. అయ్యో నాకేందుకు ఈ శ్రమ అని మీరు ఎప్పుడు అనుకోవద్దు, కృంగిపోవద్దు, ధైర్యంగా ఉండండి. నేడో రేపో ప్రభు వస్తున్నాడు. ఆయన వచ్చినప్పుడు తప్పకుండా గొప్ప మహిమ, ఘనత, కిరీటాలు ఇవన్నీ కూడా బహుమతులు మనం పొందుకుంటాం. అట్టి కృపా దీవెన సమృద్ధి నిండుగా మీ అందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్.